హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నెక్స్ట్ షీట్ ఎట్లా చేయాలి. మనం ఒక బాబు బర్త్డే బాయ్ ఉంటాడు కదా, బాయ్ కానీ గర్ల్ కానీ ఆ బేబీ ఫోటో వాడుతూ సమ్ ఆడియన్స్ ఫొటోస్ లేకపోతే అక్షంతలు వేసేవి కానీ కేక్ కట్టింగ్ కానీ అట్లా ఫొటోస్ ఎట్లా వాడాలో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడు దానికి ఏం చేస్తానంటే నేను ఫోటో తీసుకుంటున్నాను. నేను ఈ ఫోటోలో ఏంటంటే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ మార్చడం అవసరం లేదు. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి సో నేను బ్యాక్గ్రౌండ్ మార్చడం కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది పెట్టుకోవాలి, సో దాన్ని ఎట్లా చేయాలో, షీట్ ఎట్లా చేయాలో చూపిస్తాను, చూడండి. ఓకే, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ఫోటోని కట్ చేస్తాను, మాన్యువల్గా కట్ చేస్తాను. మామూలుగా ప్రాంప్ట్ ఇచ్చి 2025 కాదు నా మోడల్, నేను ఓల్డ్ వెర్షన్ వాడుతున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇది ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ అంతా కట్ చేసి బ్యాక్గ్రౌండ్ మార్చి దాన్ని అప్పుడు షీట్ కింద నేను తయారు చేస్తాను. సో నేను దానికి ఏం చేస్తానంటే ఫస్ట్ కట్ చేస్తాను. ఓకే, ఓకే కట్ చేశాను కదా. కట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే కంట్రోల్ పట్టుకుని ఎంటర్ బటన్ నొక్కా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫోటోకి నేను ఫెదర్ అప్లై చేస్తాను. ఫెదర్ ఎంత ఇస్తానంటే చూడండి, ఫెదర్ వచ్చి నేను ఒక 1.5 ఇస్తాను. 1.5. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇక్కడ ఒకే లేయర్ ఉంది కదా, కంట్రోల్ పట్టుకుని జే నొక్కా. సో మనం కట్ చేసింది సెపరేట్ లేయర్ వచ్చింది. సరే, మనం కట్ చేసింది సెపరేట్ లేయర్ వచ్చింది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి హెయిర్ డీటెయిల్స్ కావాలి కాబట్టి ఈ కింద బ్యాక్గ్రౌండ్ లేయర్ ఒరిజినల్ ఫోటో లేయర్లో పెట్టుకుని నేను జస్ట్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ హెయిర్ కోసం ఇది సెలెక్ట్ చేశాను ఇట్లా. అప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాక్గ్రౌండ్ లేయర్ మీదకి వచ్చి కంట్రోల్ జే కొట్టాను. సో ఇప్పుడు ఏమైంది, ఫోటో ఉంది, కట్ చేసిన ఫోటో ప్లస్ హెయిర్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫోటోలోకి వచ్చిన తర్వాత ఈ ఫోటోకి వచ్చి దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక వేరే లేయర్ తీసుకుంటాను. కంట్రోల్ జే కొట్టాను కదా, జే కొట్టి దీనికి సాలిడ్ కలర్ అప్లై చేస్తాను. సాలిడ్ కలర్ కూడా నేను ఇంచుమించు దానికి దగ్గరగా ఉండే ఒక కలర్ అప్లై చేస్తాను. ఇక్కడ ఏంటి బ్రదర్ ఇట్లా ఉందంటే మీకు చెప్తాను క్లియర్గా, వెయిట్. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఎట్లా ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే మల్టిప్లై పెడతా. మల్టిప్లై పెట్టిన తర్వాత కంట్రోల్ ఎమ్ కొట్టి కర్వ్స్ వచ్చింది కదా, ఇక్కడ ఈ పిక్కర్ తీసుకోండి. ఈ పిక్కర్ తీసుకుని జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. ఓకే చేయండి. చూసారా, హెయిర్ వచ్చింది కదా, హెయిర్ క్లియర్గా వచ్చింది కదా. అప్పుడు ఇది ఇక్కడ దీన్ని జస్ట్ ఇట్లా ఎరేజ్ చేయండి. చూడండి, పర్సంటేజ్ తక్కువ ఉంది, 100% పెట్టి జస్ట్ ఇట్లా ఎరేజ్. ఓకే, ఇది లేయర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్లోకి వచ్చి ఒరిజినల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ జే కొట్టాను. ఒక లేయర్ వచ్చింది కదా, జస్ట్ దీన్ని ఇట్లా పైకి తీసుకొచ్చాను. సో ఇది ఒక లేయర్. దీన్ని ఏం చేస్తాను, మళ్ళీ దీన్ని ఒక మల్టిప్లై పెడతాను. మల్టిప్లై పెట్టి దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ ఎరేజర్ టూల్ తీసుకుని జస్ట్ ఇట్లా ఎరేజ్ చేసిన తర్వాత ఇది మనకు అన్నెసరీ, ఇది అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఎరేజ్ చేస్తాను లేదా కట్ చేస్తాను. ఓకే, దీని ఫెదర్ నేను ఒక 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ నేను చూడండి ఉంది కదా, ఇది ఇట్లా జస్ట్ ఎరేజర్ టూల్ తీసుకుని జస్ట్ ఇలా ఎరేజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఎందుకు బ్రదర్ ఇది ఎందుకు తీసుకున్నారు ఈ లేయరు, దీంతో పని ఉంది, మనం బ్యాక్గ్రౌండ్ కట్ చేసాం కదా, వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ సో అట్లా పెట్టకూడదు. ఏమవుతుందంటే అప్పుడు ఇది చూసారా, ఇది ఒకసారి ఇది ఒరిజినల్ పెడతాను చూడండి, నార్మల్ పెట్టాను కదా, ఇది ఏమైంది, ఈ షూ పైకి ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ వచ్చింది కదా, ఎంత ఈ ఎఫెక్ట్ని మనం ఇబ్బంది ఒరిజినల్ లాగా ఉంచి మనం దాన్ని వర్క్ చేయాలన్నమాట. సో దానికోసమే నేను దాన్ని ఏమి టచ్ చేయలేదు. సో ఇప్పుడు మనకు కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఈ ఫిల్ ఉంది కదా, ఇది కావాలంటే జస్ట్ ఇట్లా మార్చుకోవచ్చు, దానికి తగ్గట్టుగా మారుతుంది, ఎందుకంటే మనం అక్కడ మల్టిప్లై పెట్టాము కాబట్టి. ఓకే, సో ఓకే నేను క్యాన్సిల్ చేసి ఇప్పుడు దీనికి మనకి బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ నేను ఏం చేస్తానంటే
నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఒక ఫైల్. చూడండి ఇక్కడ ఫిల్ ఉంది కదా, నేను జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ మట్టుకు తీసుకుంటున్నాను. ఓకే, దాన్ని ఇట్లా పెట్టాను. సో మనం కొంచెం ఇట్లా సాగదిద్దాం. చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫోటోకి వెళ్ళి L2 లాస్ టూల్ తీసుకుని జస్ట్ ఇట్లా నేను ఇది సెలెక్ట్ చేశాను. ఓకే, దానికి ఫెదర్ ఇచ్చాను, ఒక 20 ఎంతో ఇచ్చి కట్టుకుంటే మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ లేయర్కి తెచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ఇది ఎట్లా అరేంజ్ చేయండి. ఇది కూడా జస్ట్ ఎలా అరేంజ్ చేయండి, జస్ట్ లైట్గా. ఓకే, ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే దగ్గర కలర్ తెచ్చుకుందాం. ఓకే, లేదా ఈ కలర్. ఓకే, ఏది బాగుందో ఆ కలర్ జస్ట్ దిస్ ఈజ్ నైస్. ఓకే, ఇది జస్ట్ ఎట్లా అరేంజ్. ఇప్పుడు మనకి ఇటువైపు కూడా బెలూన్స్ కావాలి కాబట్టి నేను ఏం చేశాను చూడండి, ఈ పట్టుకుని జస్ట్ ఆల్ట్ పట్టుకుని లాగాను, డ్రాగ్ చేశాను, వచ్చింది కదా. దెన్ అప్పుడు ఏం చేస్తానంటే ఆల్ట్ హెచ్ కొడితే దాన్ని రివర్స్ అవుతుంది. అంటే లేదా మౌస్తో చెప్తాను చూడండి, కంట్రోల్ జే కొట్టాను, ఒక లేయర్ వచ్చింది, దాన్ని ఇక్కడ పెట్టుకుని కంట్రోల్ టీ నొక్కి రైట్ సైడ్ కొట్టి హారిజంటల్, జస్ట్ హారిజంటల్ లైన్. సో ఇట్లా ఇలా పెట్టాం కదా. చూడండి ఇక్కడ ఇది సింక్ అవ్వలేదు. నేను ఏం చేస్తానంటే జస్ట్ ఎరేజర్ టూల్ తీసుకుని జస్ట్ ఇట్లా ఎరేజ్ చేస్తాను. ఇది కావాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఇట్లా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లేయర్లు కలిపేస్తున్నాను. కలిపేసి ఇప్పుడు మనకి చూడండి ఇది కొంచెం డార్క్ అనిపిస్తుంది నాకు బ్యాక్గ్రౌండ్ కలర్. సో నేను కొంచెం లైట్ చేస్తున్నా. ఓకే, లైట్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్కి నేను కొంచెం బ్లర్ ఇస్తాను. బ్లర్ అంత వద్దు, కొంచెం లిటిల్ బిట్. ఓకే బెస్ట్. ఇప్పుడు చూడండి హెయిర్ డీటెయిల్స్ వచ్చినాయి కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఈ కలర్ అప్లై చేస్తాను. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్స్కి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నేను ఏం చేస్తానంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ కొట్టి ఒక ఎంటీ లేయర్ వచ్చింది కదా, దాన్ని పైకి పెట్టుకోండి. పైకి పెట్టుకున్న తర్వాత బ్రష్ టూల్ తీసుకోండి. బ్రష్ టూల్ తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం నేను పెద్ద చేస్తాను. పెద్ద చేయడం ఏం లేదు, ఇక్కడ సైజ్ పెంచుతున్నాను. సైజ్ పెంచి జస్ట్ ఈ కలర్ తీసుకున్నాను. నేను తీసుకుని జస్ట్ ఇంకా పెద్ద ఇచ్చేసి జస్ట్ ఇట్లా. ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నాను, ఇట్లా కొంచెం కావాలంటే ఎల్లో. ఓకే, ఎల్లో కొంచెం హార్డ్ అనిపిస్తుంది. ఓకే, ఇలా అయిన తర్వాత చూడండి షూ మీదకి వచ్చింది, జస్ట్ ఇట్లా అరేంజ్ చేయండి, అంతే, సింపుల్. ఓకే, ఇది నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి సైజ్ రెగ్యులర్గా ఆల్బమ్ సైజ్ మనం ఏం తీసుకుంటాం, 1236 కదా మనం చేసేది. 36 ట్యాబ్, చూడండి చెప్తాను, షార్ట్ కట్ చెప్పాను కదా మీకు. 36 ట్యాబ్ 12 ట్యాబ్ 300 షార్ట్ కట్. అంటే కీబోర్డ్లో మనం మౌస్ జోలికి వెళ్ళకుండా ఎంటర్ బటన్ నొక్కాను, ఓకే చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫోటోని అందులోకి తీసుకొస్తాను. నేను ఏం చేస్తానంటే మొత్తం లేయర్లు కలిపేయచ్చు, కంట్రోల్ షిఫ్ట్ ఈ నొక్కితే మొత్తం లేయర్లు కలిసిపోతాయి. సో మనకి ఇది ఇలాగే సేవ్ చేసుకుని కావాలంటే ఇది ఎక్కడైనా మనం ఒక చోట సేవ్ చేసుకుని తీసుకోవచ్చు. సో నేను మీకు చెప్తున్నాను, నాకైతే అవసరం లేదు. నేను ఏం చేస్తానంటే లేయర్లన్నీ కలిపేశాను. సింగిల్ లేయర్ అయిపోయింది కదా, కంట్రోల్ సి నొక్కి ఇది మనకు అవసరం లేదు. సో ఇది మనం చేసే లేయర్ ఈ ఫోటోలోకి తెచ్చుకున్నాను నేను. ఓకే, పేస్ట్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని జస్ట్ ఇట్లా డ్రాగ్ చిన్న చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద మనం ఇక్కడ డిజైన్ చేయాలి. సో మనం ఎట్లా డిజైన్ చేయొచ్చు అంటే చాలా రకాలుగా చేయొచ్చు. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, మనం ఎన్ని రకాలుగా కావాలంటే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. సో నీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీనికి ఏం చేస్తానంటే సాలిడ్ కలర్ అప్లై చేస్తాను. లేదు మౌస్తో వద్దు అంటే కంట్రోల్ జే నొక్కి ఆల్ట్ ఎల్ వై వి ఇట్లా చేయొచ్చు. లేదా ఆల్ట్ ఎల్ వై జీ మీన్స్ గ్రేడియంట్, ఇందులోనే గ్రేడియంట్స్ ఉంటుంది. ఆల్ట్ ఎల్ వై సి కొట్టారనుకోండి కలర్ ఓవర్లోకి వస్తుంది. చూడండి ఇందులో ఉంటుంది కలర్ ఓవర్లోకి వస్తుంది. ఇది కలర్ ఓవర్లోకి వస్తుంది అంటే సింగిల్ కలర్ అప్లై అవుతుంది. గ్రేడియంట్ అనుకోండి మనం మిక్స్డ్ కలర్స్, ఇందులో మనం ఎన్ని కలర్స్ పెట్టుకుంటే కలర్స్ వస్తాయి. సో నేను ఏం చేస్తానంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ తీసుకుంటా. చూడండి ఫస్ట్ ఇది పెట్టాను, జస్ట్ ఆల్ట్ పట్టుకుని జస్ట్ ఇది ఒకటి లాగాను.
ఆల్ట్ పట్టుకుని లాగాను. ఇక్కడ కలర్ అప్లై చేస్తానంటే ఎల్లో, ఓకే చేశాను. మళ్ళీ ఆల్ట్ పట్టుకుని జస్ట్ ఇది లాగాను. మళ్ళీ ఏం చేస్తానంటే సమ్ ఈ కలర్, ఓకే ఓకే ఓకే. చూసారా ఇట్లా మల్టీ కలర్ తీసుకోవచ్చు. కానీ సో మల్టీ కలర్ తీసుకున్న ఆల్బమ్ బాగోదు. సో ఇప్పుడు కూడా మల్టీ కలర్ వద్దు, ఒక 2 కలర్స్ తీసుకోండి. 2 కలర్స్ బాగుంటుంది. ఇవన్నీ నేను ఏం చేస్తానంటే తీసేస్తాను. జస్ట్ ఇది మౌస్తో పట్టుకుని జస్ట్ ఇలా కింద లాగేసాను అంతే. ఏం చేశానంటే ఒక 2 కలర్స్, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి మనం ఏదైనా సమ్ డిజైన్ సంథింగ్ ఏదో ఒకటి అప్లై చేద్దాం. ఏం చేస్తానంటే నేను మార్కింగ్ టూల్ తీసుకుని జస్ట్ దీనికి ఒక బాక్స్ తీసాను. Ctrl+Shift+N నొక్కి ఓకే చేశాను. దీనికి నేను కలర్ అప్లై చేస్తున్నాను. కలర్ అంటే ఒక కలర్, ఈ కలర్ అప్లై చేశాను. సో నేను ఏం చేస్తానంటే దీన్ని జస్ట్ ఫోటో కిందకి తీసుకొచ్చి ఇప్పుడు దీనికి మనం కలర్ మార్చుకుందాం. Alt+L+Y+V, ఓకే. ఏదో ఒక కలర్, లైట్ కలర్ తీసుకోవచ్చు లేదా డార్క్ కలర్. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ లైట్ కలర్ తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత ఈ బాబుకి ఒక సైడ్ ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఒక సైడ్ క్రియేషన్ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ క్రియేషన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి రండి. ఓకే, ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే Ctrl+R, మీకు ముందు వీడియోలో చెప్పాను. Ctrl+R కొడితే రోలర్ వస్తుంది. జస్ట్ ఇలా మౌస్తో ఇలా లాగితే ఒక రూల్ వస్తుంది. అది మనం కరెక్ట్గా ఎక్కడ పెట్టాలి, మనం తీసుకున్న సైజ్కి. మనం తీసుకున్నది ఏ సైజు 1236 కదా, 36లో హాఫ్ ఎంత 18. సో మనం 18 దగ్గర పెడతాం. ఇది లెఫ్ట్ పేజ్, ఇది రైట్ పేజ్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే సమ్ పేరు, బాబు పేరు అనుకుందాం. బాబు పేరు సమ్ ఏదో ఒకటి, వినయ్ అనుకుందాం. సమ్ పేరు జస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇట్లా నిలువుగా ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే తిప్పుతాను. ఎట్లా తిప్పుతాను చూడండి. Alt+E+A+0 అంటే అప్పుడు ఏమవుతుంది, Alt+E అంటే ఎడిట్లోకి, ఏ అంటే ట్రాన్స్ఫార్మ్లోకి. నేను 0 నొక్కాను కదా, 0 అంటే ఏమవుతుంది కౌంటర్ క్లాక్ వైజ్. నాకు ఎట్లా తిరగాలి, ఇలా తిరగాలి కదా, కౌంటర్ క్లాక్ వైజ్ తిరగాలి. సో ఇలా తిరిగింది. ఓకే, ఇప్పుడు నేను వినయ్ అని టైప్ చేశాను కదా, వినయ్ బర్త్డే సెలబ్రేషన్స్. ఓకే, నాకు ఇది కూడా ఎట్లా కావాలి, కొంచెం చిన్న చేసి నాకు ఇది కూడా సేమ్ Alt+E+A+0, ఇది కూడా నాకు సేమ్ ఇట్లానే కావాలి, వినయ్ బర్త్డే సెలబ్రేషన్స్. ఇప్పుడు మీ ఇష్టం, మీకు ఈ టెక్స్ట్కి ఎట్లా కావాలంటే అక్కడ అట్లా ఈ ఫోటో తగ్గట్టుగా మనం కలర్ డిఫరెంట్ కలర్స్, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క కలర్. ఓకే, కలర్ఫుల్గా ఉంటుంది కదా. బర్త్డే అనేటప్పుడు మనం ఎట్లయినా చేస్తాము. సమ్ వేరే వెడ్డింగ్ అని అలాంటి ఎలాంటి మల్టీ కలర్స్ సూట్ బాగోవు అనమాట. ఓకే, కలర్ లేదు, గ్రీన్. ఓకే, ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంది కదా, దీనికి ఒక సింగిల్ కలర్ లేదంటే మల్టీ కలర్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది ఇట్లా ఇచ్చుకోవచ్చు. మరీ టూ మచ్ ఇచ్చామంటే ఆల్బమ్ బాగోదు. ఇప్పుడు లుక్ ఎప్పుడు క్లాసీ లుక్ వచ్చేలాగా చూడాలి. ఓకే, లేదంటే సింగిల్ కలర్, నేను సింగిల్ కలర్ బాగుంది అనిపిస్తుంది. ఓకే, సింగిల్ కలర్, వినయ్ బర్త్డే సెలబ్రేషన్స్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అయ్యింది కదా. అప్పుడు మనం దీనికి ఏదైనా ఒక ఉంటాయి కదా, క్లిప్ ఆర్ట్స్ ఉంటాయి కదా మనకు ఆన్లైన్లో. క్లిప్ ఆర్ట్స్ ఏదైనా మనం చేసుకోవచ్చు. సో నా దగ్గర ప్రస్తుతానికి నేను ఈ డిజైన్ కోసం ఒకటి డౌన్లోడ్ చేశాను. సో నేను ఏం చేస్తానంటే ఈ ఎలిఫెంట్ తీసుకుంటున్నాను. ఏం లేదు, లాసో టూల్తో జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి Ctrl+X కొట్టి Ctrl+W నొక్కి N బటన్ నొక్కాను, పోయింది కదా. ఇప్పుడు నేను ఫోటోలోకి తీసుకొచ్చాను. సో Ctrl+T నొక్కి జస్ట్ ఇట్లా పెద్ద చేసి నేను ఏం చేస్తానంటే W టూల్ ఉంది కదా, W టూల్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇది సెలెక్ట్ అయ్యింది. ఏం చేస్తాను, ఇట్లా సెలెక్ట్ చేశాను. ఇట్లా సెలెక్ట్ అయ్యేటప్పుడు చూసారా, వైట్ మీద సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ వైటే సెలెక్ట్ అయ్యింది. చూసారా, ఈ కలర్ సెలెక్ట్ అవ్వలేదు. మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను అది క్లియర్గా, అది ఎట్లా తీసుకుంటుంది అది అని. నేను ఏం చేస్తాను, డిలీట్ బటన్ నొక్కా.
ఇక్కడ వైట్ ఉండిపోయింది కదా అన్న, ఇది సెలెక్ట్ అయింది, మరి ఇది ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అంటారా? ఏమవుతుందంటే దీని ప్యాటర్న్ చూసారా, ఇది ఇక్కడ ఇలా, ఇది ఇలా క్లోజు, ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది చూసారా. సో ఇదంతా ఒకే లైన్లో ఉంది, ఓకేనా. ఇది సెపరేట్ లైన్లో ఉంది మళ్ళీ, అందుకని అవ్వలేదు. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ పట్టుకుని ఓకే అనుకోండి, ఇది కూడా అవుతుంది డిలీట్. ఇప్పుడు ఇంకా కలర్ ఉంది, ఇక్కడ ఈ కలర్ ఉంది, ఇది కూడా డిలీట్. ఇక్కడ వైట్ ఉంది, అది కూడా డిలీట్. ఇప్పుడు ఇది వచ్చింది కదా ఎలిఫెంట్. యాక్చువల్గా ఇది ఎలిఫెంట్, ఇది 2D పిక్ కదా, 3D పిక్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసాం కదా. సో ఈ కలర్ కొంచెం గ్రే కలర్ ఈ దీనికి సూట్ కాలేదు, కలర్ఫుల్గా లేదు. సో అయినా కలర్ మారుతుందేమో చూద్దాం. గ్రే అవ్వలేదు కదా, లాస్ట్ టూల్తో సెలెక్ట్ చేశాను, గ్రే మొత్తం సెలెక్ట్ అయింది. ఇక్కడ ఇక్కడ ఓకే సెలెక్ట్ అయింది, చెవులు సెలెక్ట్ అయింది, తోక ఓకే సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే కంట్రోల్ J నొక్కా, సెపరేట్గా అది ఒకటి సెలెక్ట్ అయింది. అప్పుడు నేను దీని కలర్ చేంజ్ చేస్తున్నా, Alt L Y V నొక్కాను అంతే, ఏం నొక్కలేదు. ఓకే ఓకే రైట్, బాగుంది. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఓకే కదా, లెఫ్ట్ సైడ్ మనకి సెట్ అయిపోయింది. సో నాకు ఈ కలర్ కొంచెం ఎల్లో కొంచెం ఎందుకో ఏదో డామినేటింగ్ అనిపిస్తుంది. సో నేను మారుస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే కొంచెం వైట్ కలర్ ఓకే 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 ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం మనం జనరల్గా, ఇప్పుడు చూడండి దీనికి ఇంకా మీరు ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా చాలా ఎఫెక్ట్లు ఇచ్చుకోవచ్చు. సో ఇవన్నీ చూడండి. నాకు తెలిసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కలర్ మార్చేటప్పటికి చూసారా, ఇది కొంచెం ఓవర్గా అనిపిస్తుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే కలర్స్ చూసుకోండి, కలర్స్ క్లాసీ లుక్కే ఉండాలి, ఇప్పుడు మాసీ లుక్లోకి వెళ్ళకూడదు. సో ఇదంతా కూడా ఒకటే కలర్ పెట్టేశాను. ఓకే, ఇది కూడా దగ్గరగా తీసుకున్నాను. సో నేను దీనికి వేస్తాను, చిన్న షాడో ఇస్తాను లైట్గా. ఓకే, కావాలంటే మీరు ఈ ఫోటోని జస్ట్ ఇట్లా ఇలా ఇలా పైకి కూడా పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు, ఇలా కూడా పెట్టి ఓకే ఓకే ఇలా కూడా పెట్టచ్చు. ఇంకా ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు, ఇంకా లేకపోతే ఈ వినయ్ అన్న దానికి ఇంకా మనం ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక బెలూన్స్ మీకు చూపిస్తాను చూడండి. ఈ బెలూన్స్ ఉన్నాయి కదా, నేను ఏం చేస్తాను కట్టుకుంటే ఈ ఫోటోలోకి వచ్చిన తర్వాత ఇది మొత్తం సెలెక్ట్ చేశాను, తీసేసాను. ఓకే వినయ్ ఓకే, అలా మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. సో అది మీరు మీ యొక్క ఓన్. ఇప్పుడు మనం చూసారా కింద మనం ఒకటి పెట్టాం కదా, సో దాన్ని డబుల్ కలర్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఇట్లా సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ J నొక్కాను. అప్పుడు ఇది ఒక సెపరేట్ లేయర్, ఇది ఒక సెపరేట్ లేయర్ అయింది కదా. సో నేను దీని కలర్ చేంజ్ చేస్తాను మళ్ళీ. సో నేను దేనికి ఏం చేస్తాను, దీనికి ఆపోజిట్ కొంచెం డార్క్ పెడతాను. సో ఇట్లా పెట్టుకోవచ్చు, లేదా ఎలిఫెంట్ దగ్గరగా పెట్టుకోవచ్చు. సో అలా డిఫరెంట్గా అది మన చాయిస్, అది మన ఇష్టం, మన టేస్ట్ని తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ కలర్ ఉంచాను. ఓకే, ఇప్పుడు మనం రైట్ సైడ్ ఏం చేయాలంటే మనం ఫ్రేమ్స్ తయారు చేయాలి. ఫ్రేమ్స్ ఎట్లా చేస్తాం, మార్కింగ్ టూల్తో చేస్తాం, లేకపోతే అలా డిఫరెంట్ చూపిస్తాను చూడండి. మార్కింగ్ టూల్తో చేస్తాము, లేకపోతే షేప్స్ ఉంటాయి కదా, ఇదిగోండి ఇందులో షేప్స్ ఉంటాయి కదా. ఏ షేప్స్ పని చేస్తాయంటే ఇది పని చేస్తుంది, మనం వాడుకోవచ్చు. తర్వాత ఈ షేప్ వాడుకోవచ్చు ఫ్రేమ్స్ తయారు చేయడానికి, లేకపోతే ఈ ఫ్రేమ్స్ ఇవి వాడుకోవచ్చు. అట్లా డిఫరెంట్గా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ మార్కింగ్ టూల్తో తీసుకొని జస్ట్ ఫ్రేమ్స్ తయారు చేస్తాను చూడండి. మార్కింగ్ టూల్తో ఇట్లా సెలెక్ట్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ N నొక్కాను, ఒక కొత్త లేయర్ వచ్చింది. దానికి నేను ఏం చేస్తాను, ఒక కలర్ అప్లై చేస్తాను, ఆల్ట్ పట్టుకుని డిలీట్ బటన్ నొక్కాను. అప్పుడు ఏమైంది, మనకు ఒక ఎంటీ ఫ్రేమ్ వచ్చింది. సో ఫ్రేమ్కి మనం ఏం చేయాలి, చుట్టూ బార్డర్ లాంటిది ఏదైనా ఇద్దాం. ఏం చేస్తాను, నేను ఎట్లా చేస్తానో చెప్తాను, మీరు ఎట్లా చేయండి అని చెప్పను, కానీ చాలా వేస్ ఉన్నాయి చేయడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక లేయర్ తీసుకుని చూడండి, ఇంకో లేయర్ తీసుకుని దాన్ని ఇట్లా పెద్ద చేసి, ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్కి కలర్ మార్చి ఇది ఒక ఫ్రేము. నేనేం చేస్తానో చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే జనరల్గా ఆల్ట్ ఫ్రేమ్ అదే మార్కింగ్ టూల్తో మనం ఇది ఒకటి డ్రాగ్ చేసిన తర్వాత W టూల్ నొక్కి జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి Alt S అంటే Alt S అంటే సెలెక్ట్లోకి, T అంటే ట్రాన్స్ఫార్మ్. ఓకేనా, జస్ట్ ఇలా సెలెక్ట్ చేస్తాను, కరెక్ట్గా వచ్చేలా చూసుకొని మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ N నొక్కి ఒక కలర్ బ్లాక్ కలర్ అప్లై చేసాం. సో మనకి ఇది ఒక ఫ్రేమ్ వచ్చింది కదా, ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్.
చూడండి నేను ఎప్పుడు ఏం చేస్తాను, లేయర్లు కలిపేస్తాను. చూడండి ఇది ఎప్పుడు దీనికి ఆపోజిట్ కలర్ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది అనుకున్నారు మీరు, ఫ్రేమ్ వేసేటప్పుడు మనం W2 నొక్కి ఇలా సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇది సెలెక్ట్ అవుతుంది, మొత్తం సెలెక్ట్ అయిపోద్ది ఒక 2 కలర్స్ కానీ దగ్గరగా ఉంటే కనుక. ఓకేనా, ఆపోజిట్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఒక ఫ్రేమ్ వచ్చింది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఆల్ట్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేశాను, ఈక్వల్గా వచ్చింది. సేమ్ మళ్ళీ ఈ రెండు సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకుని షిఫ్ట్ చేయాలి, ఆల్ట్ షిఫ్ట్ పట్టి కిందకి లాగాను, ఒక 4 ఫ్రేమ్స్ మనకు వచ్చాయి. సో మనకి ఇది బర్త్డే ఫంక్షన్ కాబట్టి ఇలా ఉండాలని ఏం లేదు, మనం కొంచెం ఇట్లా మార్చుకోవచ్చు, ఇలా ఇలా సమ్ ఇట్లా ఇలా డిజైన్ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, జస్ట్ ఇట్లా ఇలా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. ఓకే, ఇందులో ఫోటో ఎట్లా డ్రాగ్ చేస్తాను ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికోసం నేను కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేశాను, ఆ ఫొటోస్ అవి డ్రాగ్ చేశాను, అవి యాక్చువల్గా ఓకే. ఇలా మనకి ఫంక్షన్లో ఆడియన్స్ ఫొటోస్ లేకపోతే యాక్షన్ తెలిసే అవి ఉంటాయి కాబట్టి, సో నేను ఏం చేస్తానంటే ఇది మనకి ఇంకా అవసరం లేదు, సో ఉంచండి, పక్కన పెడతాను. ఓకే, ఇది కదా మన ఫోటో. ఓకే, నేను W2 Ctrl+Shift+V. ఓకే, ఒక ఫోటో మిస్ అయింది, జస్ట్ అందులో కాపీ పేస్ట్ ఇంటూ పేస్ట్ చేశాను అనమాట. సో ఇది చూసారు ఇక్కడ ఫోటో ఫేస్ కిందకి ఫ్రేమ్ వెళ్ళిపోయింది, అది మీరు జాగ్రత్తగా చూసుకుని ఫొటోస్ తగ్గట్టు ఫ్రేమ్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి, రెడీ చేసుకుంటే సరిపోద్ది. మీకు చెప్పాను కదా ట్రాన్స్ఫార్మ్ వచ్చి సేమ్ ట్రాన్స్ఫార్మ్ కావాలంటే ఇప్పుడు సపోజ్ Ctrl+T నొక్కి ఇది కొంచెం స్క్వీజ్ చేశారు, చిన్న చేశారు. సేమ్ ట్రాన్స్ఫార్మ్ దీనికి కూడా కావాలంటే కంట్రోల్ పట్టుకుని Shift+T నొక్కారనుకోండి, Ctrl+Shift+T సేమ్ ట్రాన్స్ఫార్మ్ దానికి అవుతుంది. మీకు ముందు వీడియోలో ఉంటుంది ఇదంతా కూడా. ఓకే, ఇప్పుడు ఇది చూడండి కొంచెం పక్కకు వచ్చింది కదా, ఇది కొంచెం జరుపుదాం. మీరు దీనికి షిఫ్ట్ పట్టుకుంటే చూడండి ఇది సెలెక్ట్ అయింది, నేను ఏం చేశానంటే Ctrl+Shift పట్టుకుని ఈ కింద లేయర్ సెలెక్ట్ చేశాను. అప్పుడు చూడండి రెండు సెలెక్ట్ అయినాయి కదా, అప్పుడు దీనికి లింక్ పెట్టాలి, లింక్ పెట్టకపోతే చూడండి ఎట్లా అవుతుందో. సో దీనికి ఇక్కడ లింక్ పెడితే ఈక్వల్గా ఇది మూవ్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని కలర్స్ చేసుకోవడం, కలర్స్ ఓకే చూడండి దీనికి ఒక లేయర్ అప్లై చేశాను, కర్వ్స్ అప్లై చేశాను కదా, సేమ్ అదే కావాలంటే ఆల్ట్ పట్టుకుని కంట్రోల్ పట్టుకుని M సేమ్ కలర్ అప్లై అవుతుంది. ఓకే ఓకే, ఇది బర్త్డే కాబట్టి కావాలంటే ఫ్రేమ్ కలర్స్ మనం మార్చుకోవచ్చు. సో అలా డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు సో మనం ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇంకేదైనా ఏదైనా అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే బెలూన్స్ డెకరేట్ చేయొచ్చు. సో ఇంకా మీకు ఏదో ఒకటి చేసి చూపిస్తాను చూడండి. సపోజ్ ఈ బ్యాక్గ్రౌండే అప్లై చేయొచ్చు, సేమ్ ఇందాక తీసుకున్నాం కదా. ఓకే, ఇక్కడే ఉంది పిల్లి. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్నే చూడండి అప్లై చేసి చూపిస్తాను. అది అప్లై చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండకూడదు కదా, సో దీనికి ఏం చేస్తానంటే కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం. ఓకే ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఇంకా దీనికి మనం కావాలంటే ఇంకా మనం దీనికి ఈ ఫోటోకి డ్రాప్ షాడోలో అంటే అప్లై చేయొచ్చు. తర్వాత ఇంకా ఇక్కడ మీకు పైన బెలూన్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ బెలూన్స్ ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ రౌండ్ బెలూన్స్ తీసుకుని, సో రౌండ్ బెలూన్స్ బాగాలేదు, సో మీయే తీసుకుంటున్నాను. పెద్దది చేశాను, కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని ఈ బ్రాకెట్ ఉంటుంది కదా అది నొక్కాను, పైకి వచ్చింది. సో ఏం లేదు, ఆ బెలూన్స్ పైకి తీసుకొచ్చాను. సో నేను ఏం చేస్తాను, W2 నొక్కి అంతా సెలెక్ట్ అయింది కదా, డిలీట్ బటన్ నొక్కా. ఇవి ఉన్నాయి కదా ఇక్కడ బెలూన్స్. సో ఈ బెలూన్స్ని జస్ట్ ఇట్లా పెట్టి ఇలా ఉంచి దీన్ని బ్లర్ చేయండి. బ్లర్ చేస్తే దాని ఎఫెక్ట్ బాగుంటుంది. ఇట్లా బ్లర్ చేశాను. ఓకే, ఇలా బ్లర్ అయింది కదా. సో ఇదే సేమ్ అదే ఇంకో లేయర్ తీసుకుని ఇంకా బ్లర్ చేయొచ్చు.
కొంచెం మరీ ఎక్కువైపోయింది బ్లర్. కొంచెం తగ్గిస్తాం. ఓకే. 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 ఇలా ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఒకవేళ ఏమన్నా కలిసిపోయింది అని అనిపిస్తే జస్ట్ ఏం చేస్తారంటే ఇలా రష్ చేసుకుంటాం. జస్ట్ ఏముంటుంది మన చేతిలో కదా. ఇక్కడ చూడండి, బర్త్డే సెలబ్రేషన్స్ అనేది కిందకి వెళ్ళిపోయింది. సో వినయ్ అది కూడా పైకి పెడదాం. ఓకే. ఇంకా కలర్ సపోజ్ ఎంత పెట్టిన తర్వాత నాకు ఎందుకో బ్యాక్గ్రౌండ్ కొంచెం కలర్ బాగా లైట్ అనిపిస్తుంది అనుకుంటే మీరు మళ్ళీ అప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనం ఇట్లా డార్క్ చేసుకోవచ్చు. ఓకే. ఈ కలర్ డిఫరెంట్ అది మన ఇష్టం. మన ఫొటోస్ని బట్టి, ఫోటో బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుని చేసుకోవాలి. ఓకేనా. చూడండి, రెడ్ ఇట్లా ఉంది. సో దానికన్నా ఇదే కొంచెం క్లాసీ లుక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.